మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్పై యుద్ధంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. యుద్ధంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా యుద్ధంపైన మళ్ళీ మాట మార్చారు ట్రంప్. ఇరాన్ యుద్ధం 2 నుంచి 3 వారాలు కొనసాగుతున్నట్టు కూడా ట్రంప్ తెలుపుతున్నారు. మరి ముఖ్యంగా యుద్ధం ఆపి హార్ముజ్ను తెరవకపోతే ఇరాన్కు రాతి యుగం పరిస్థితులు వస్తాయంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇరాన్లో నాయకత్వం మారిందంటూ మరి ముఖ్యంగా తనకు దూకుడు మాటలతో మళ్ళీ మంట పెట్టారు ప్రెసిడెంట్. ఓవరాల్గా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగే చమురు ధరలు. భగ్గుమంటుంది అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధర. అయితే ఒకేసారి 5% పెరిగినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఒక్కసారిగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా యుద్ధ మేఘాల ప్రభావం అయితే చాలా స్పష్టంగా పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. భారీ నష్టాల్లో మాత్రం కొనసాగుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లో. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇటువైపు యుద్ధం ఒకవేళ కీలక నిర్ణయం కూడా కేంద్రం తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పెట్రో కెమికల్స్ రంగానికి సంబంధించి 40 వస్తువులపైన దిగుమతి సొంతం తొలగించేందుకు కూడా అంటే ఆల్మోస్ట్ వస్తువులపైన విధించేటువంటి సుంకాన్ని తొలగించేటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దేశీయ కంపెనీల బలోపేతానికి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. మరి ముఖ్యంగా జూన్ 30 వరకు నిర్ణయం అమల్లో ఉంటుందంటూ కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓవరాల్గా మాత్రం యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పైన మాత్రం క్లియర్ కట్గా పడుతుంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ అయితే మాట మార్చారు. మొన్న 10 రోజుల యుద్ధానికి కొంతవరకు గ్యాప్ ఇస్తామని చెప్పి దొంగ దెబ్బ కొట్టినటువంటి తీరు. తాజాగా యుద్ధం తగ్గుతుంది అనేటువంటి ప్రభావం చెప్పి ఒక్కసారిగా మళ్ళీ 2 నుంచి 3 వారాలు పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మనం ముందు నుంచి భావించినట్లే ఈసారి ట్రంప్ మాట మార్చరు అనేటువంటి అంశం ప్రధానంగా ప్రస్తావించుకున్నాం. కానీ ట్రంప్ మళ్ళీ మాట మార్చారు. ఎలా చూడొచ్చు అంటారు? యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పైన ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఇక్కడ నిలకడ లేదు అనడానికి, అంటే నిలకడ లేని మనస్తత్వం అనడానికి ట్రంప్ ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్ లో తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటనల ప్రకారం చూస్తే ఇరాన్ లో పాలనా మార్పు అమెరికా అధికార లక్ష్యం ఎప్పటికీ కాదు. అయితే టెహరాన్ లో అగ్రనాయకుల మరణాల తర్వాత నాయకత్వ మార్పు జరిగిందంటూ కూడా ఆయన చెప్పటం, ఆ తర్వాత మరో 2-3 వారాల పాటు మేము తీవ్రంగా ఇరాన్ మీద విరుచుకు పడతాము, దాడుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, హార్మోజ్ జలసంధిని తెరవకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మరింత తీవ్రంగా దాడులు చేయడమే కాకుండా ఇరాన్ లో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్ల మీద కూడా, పవర్ ప్లాంట్ల మీద కూడా దాడి చేస్తామని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే అటు ఇరాన్ కూడా అదే స్థాయిలో దాడులకు దిగుతోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ లక్ష్యంగా, అదేవిధంగా ఇటు గల్ఫ్ దేశాల లక్ష్యంగా పెద్ద ఎత్తున డ్రోన్లు కానీ క్షిపణులు కానీ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ట్రంప్ మాటలకు మరోసారి విలువ లేదు, అంటే ఈయన ఎప్పుడు ఎలా మాట్లాడితే అర్థం కాదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో అటు ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా మళ్ళీ అమెరికా వెనక నుండి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కథనం కూడా ఈరోజు ఆక్సియోస్ లో రావడం జరిగింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ట్రంప్ మాటలు, అంటే మొన్న యుద్ధం ముగుస్తుంది, మేము ఆపేస్తాము, ఇరాన్ నుంచి బయటకు వస్తామని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు మళ్ళీ మాట మార్చడంతో ఒక్కసారిగా ఉద్రిక్త అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రభావం అంటే భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా గట్టిగానే పడుతుంది. భారత స్టాక్ మార్కెట్లు కానీ, ఇటు చమురు ధరల విషయంలో కానీ ఎక్కువగా ప్రభావం ఉంది అనే విషయం అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇటు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అదేవిధంగా అటు దిగుమతులు కూడా కొంత ఇబ్బందికరంగా మారటంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ద్రవ్యోల్బణాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది, కొంత అంటే తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. మన భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేటువంటి ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సామాన్యుల మీద భారం పడకుండా కేంద్రం చర్యలకు దిగుతోంది. ఇటు 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉండడం, ఇవన్నీ కూడా అటు యుద్ధ ప్రభావం ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. వెంకట్, కొంతవరకు మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగబోతున్నాయా అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించేటువంటి అవకాశం కనబడుతుంది. రెండోది, ఈ రోజు ప్రధానమంత్రి అధ్యక్షున సిసిఎస్ మీటింగ్ కూడా జరగబోతుంది. కీ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందా? అయితే దీనికి ప్రస్తుతానికి సంబంధించి కొంత పెట్రోల్ ధరల విషయంలో మేము పెంచం అనేది కేంద్రం స్పష్టంగా చెబుతోంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద మాత్రం భారీగా ధరలు పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై క్లారిటీ లేదు. కానీ కొంత యుద్ధానికి సంబంధించే కొంత కీలక నిర్ణయం అయితే ఈ రోజు మన దేశానికి సంబంధించి ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన తర్వాత, రాత్రి చేసినటువంటి ప్రకటన తర్వాత కొంత అటు అంటే
భారత్ లో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ఇప్పటికే చాలా వరకు కూడా ఈ ఎరువులకు సంబంధించి కానీ గ్యాస్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిని ఆ సమస్యలను అరికట్టేందుకు కూడా కేంద్రం చర్యలకైతే ఈ రోజు దిగేటువంటి ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ఇరాన్ పైన యుద్ధంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. యుద్ధంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా యుద్ధం పైన మళ్ళీ మాట మార్చారు ట్రంప్. ఇరాన్తో యుద్ధం ఆల్మోస్ట్ 2 నుంచి 3 వారాలు కొనసాగుతుందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. యుద్ధం ఆపి హార్ముజ్ను తెరవకపోతే ఇరాన్కు రాతి యుగం పరిస్థితులు వస్తాయంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాతి యుగం కాలంలో ఇరాన్ ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితులను మళ్ళీ మీకు చవి చూపిస్తామంటున్నారు అమెరికా అధ్యక్షుడు. ఇరాన్తో నాయకత్వం మారిందంటూ ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం చేంజ్ అయ్యాయంటూ కూడా తన దూకుడు మాటలతో మళ్ళీ మంట పెడుతున్నారు ప్రెసిడెంట్. అయితే ఒక్కసారిగా మాత్రం చమురు ధరలు కూడా పెరిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధర కూడా ఒక్కసారిగా భారీగా పెరిగినటువంటి పరిస్థితి. ఒకేసారి 5% వరకు కూడా పెరిగింది బ్రెంట్ క్రూడ్ ధర. అయితే ఒక్కసారిగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి. భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఈ యుద్ధ ప్రభావం అనేది చాలా స్పష్టంగా పడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రత్యక్షంగా పరోక్షంగా పడినటువంటి పరిస్థితులు కానీ మనం చూసాం. హార్ముజ్ జలసంధి కొంతవరకు చర్చల ద్వారా భారత ఏవైతే నౌకలు ఉన్నాయో వాటిని మాత్రమే ఏవైతే రవాణా చేసేందుకు ఇరాన్ ఇచ్చినటువంటి పర్మిషన్ మనం చూసాం. కానీ ఇప్పుడు యుద్ధం ఇంకా తీవ్రత పెరిగితే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ పైన దీని ప్రభావం అయితే చాలా స్పష్టంగా పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు ప్రధానమంత్రి అధ్యక్షతన సిసిఎస్ మీటింగ్ జరగబోతుంది. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రక్షణ పరమైనటువంటి మంత్రివర్గ సమావేశం కూడా ఈరోజు జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. భారీ నష్టాలు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో మదుపరులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు వారు కూడా పెట్టుబడుల ఉపసంహరణ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ యుద్ధం సమయంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీలు కూడా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం అయితే కనబడుతుంది. పెట్రో కెమికల్స్ రంగానికి సంబంధించినంత వరకు 40 వస్తువులపైన దిగుమతి సుంకం తొలగించేటువంటి పరిస్థితుల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం సాహసిస్తుంది. అదేవిధంగా దేశీయ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటి బలోపేతానికి కూడా కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు నిర్ణయం అమల్లో ఉంటుందంటూ కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం యుద్ధ తీవ్రత పెరుగుతున్నటువంటి రోజుకు తీవ్రతను కూడా కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి మార్గదర్శకాలు కూడా జారీ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రీసెంట్గా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రధానమంత్రి సమావేశం నిర్వహించడం. మళ్ళీ కరోనా లాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దామంటూ కూడా ఏదైతే దిశానిర్దేశం చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి మీటింగ్లో మళ్ళీ ఏమైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారో, ట్రంప్ మళ్ళీ మాట మారుస్తున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ నిలకడ లేనటువంటి స్వభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో మాత్రం యుద్ధ తీవ్రత రోజుకు పెరిగేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఫైనల్గా ఎట్నుంచి యుద్ధం మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.